కుమార్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే, మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని దేశవ్యాప్తంగా ఈ రోజును గొరావు చేసి అతని దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారంటే ఎంతటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రో మనకు అర్థమవుతోంది. సో ఆ జరిగినటువంటి పొరపాటును ఒప్పుకుంటే ధర్మంగా న్యాయంగా ఉంటుంది. లేకపోతే కనుక ప్రజలు తిరగబడి ఇప్పుడొచ్చిన 11 సీట్లు కూడా రేపు రావు, కేవలం ఆ వ్యక్తి మాత్రమే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఇవ్వాల్సినటువంటి నైవేద్యంలో కూడా కాసులకి కక్కుర్తిపడి, కమిషన్లకి కక్కుర్తిపడి ఈ రోజున వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య అత్యంత హేయమైనటువంటిది. ఇది ఎవరు కూడా హర్షించలేనిది, ఎవరు కూడా క్షమించలేనిది అనమాట. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏ రకమైనటువంటి శాపం ఉంటుందో ఆ శాపానికి తగిలి మట్టి కొట్టుకుపోవడం అనేది ఖాయం. నా పేరు ఎన్ వీర్రాజ్ అండి, 39వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ని. శ్రీవారి లడ్డు మీద వచ్చిన ఆరోపణలకి మా లోకేష్ బాబు గారు వేసిన ఛాలెంజ్కి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అది తీవ్రమైందో కాదో అని వాళ్ళంతటా వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళకి మంచిది, శ్రీవారి భక్తులకి మంచిది. ఎందుకంటే చాలా రకాలుగా శ్రీవారి భక్తులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దాకా మేము తిన్న ప్రసాదంలో ఇటువంటిది కలిసిందా అని చెప్పేసి అన్ని చాలామంది అపోహలు పడుతున్నారు. వాళ్ళు నింద వేశారు కాబట్టి వాళ్ళు ఒకసారి నిరూపించుకొని ల్యాబ్ ద్వారానో లేకపోతే సిట్టింగ్ జడ్జిల ద్వారానో నిందలు నిరూపించుకొని ఫెయిర్గా ఉంటే అందరికీ మంచిది. ఎందుకంటే శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కాలగర్భంలో నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. ఆల్రెడీ అది జరిగింది, ఇంకోసారి జరగబోతుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఇది మహా దారుణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది నా పేరు కృష్ణ, బీసీ నాయకుడిని, 39వ డివిజన్. ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గత 5 సంవత్సరాలుగా చేయని అనర్థం లేదు. లాస్ట్కి శ్రీవారిని ఎన్ని రకాలుగా ఆయన్ని భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా కూడా శ్రీవారి దేవస్థానాన్ని కానీ టీటీడీని కానీ అన్ని రకాలుగా నాశనం చేశారు. ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఖండించడం కాదు, ముందు వీళ్ళని శిక్షించాలి. ఇంత ఆధారాలు పక్కాగా దొరికిన తర్వాత కూడా ఇంకా సిట్టింగ్ జడ్జి అని ప్రమాణాలని తప్పించుకోవడానికి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి చేసిన తప్పుని ఇచ్చేసుకోవాలి. శ్రీవారి మీదకి వెళ్ళిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసు. జగన్కు కూడా అలాంటి గతే పట్టబోతుంది. ఇది మటుకు పక్క. వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తున్నా అన్నాడు, కానీ చేయలే. నిన్న లోకేష్ బాబు రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడే తిరుపతిలో ఉన్నాను రమ్మన్నాడు. ఇంతవరకు అక్కడికి రావడం మానేసి తెల్లారపాటికి కోర్టుకి వెళ్ళి కోర్టులో మేము అప్పీల్ చేసామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది ఎంతవరకు ఏంటనేది ఇక వాళ్ళ మనస్సాక్షిగా ప్రశ్నించుకోవాలి.